హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో అయితే హెయిర్ గ్రోత్కి సంబంధించిన ఆయిల్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అయితే చూసేద్దాం. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో అయితే మన హెయిర్ గ్రోత్ అనేది బాగా పెరుగుతుంది అండ్ అలాగే డాండ్రఫ్ కూడా ఏముండదు అండ్ ఒత్తుగా అయితే పెరుగుతుంది హెయిర్ కూడా. ఫస్ట్ మనమైతే రోస్మెరీ లీవ్స్ అయితే తీసుకోవాలి. రోస్మెరీ లీవ్స్ అయితే అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంది. ప్యాకెట్ అయితే నేను చూపించినట్టయితే ఉంటుంది అండ్ అలాగే మన ఇంట్లోనే దొరికే కరివేపాకు అండ్ మెంతులు అయితే తీసుకోవాలి. రోస్మెరీ లీవ్స్ ఇవి, ఇంకా కొంచెం మెంతులు. మంచిగా ఇదైతే ఆడిచ్చిన నూనె ఇంట్లో కొబ్బరితోనే ఈ ఆయిల్లో అయితే వేసి ఇవన్నీ అయితే కాంచుతాము. జుట్టు అయితే మంచిగా ఒత్తుగా అయితే పెరుగుతుంది దీనికి. స్టవ్ మీద అయితే గిన్నె పెట్టేసి అందులో అయితే ఆయిల్ అయితే వేసింది. మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. మేమైతే మా దగ్గర ఫ్రెష్ ఆయిల్ అయితే ఉంది, అందుకని చెప్పి మేమైతే ఈ ఆయిల్ అయితే వేసాం. ఇంకా ఆయిల్ అయితే మరుగుతూ ఉండాలి. ఆయిల్ మరిగిన తర్వాత ఆ ఇంగ్రీడియంట్స్ అనేది వేసుకోవాలి. ఇందులో అయితే మీకు ఒక టిప్ అయితే చెప్తాను. న్యూ మామ్స్ అయితే ఆయిల్ అలాగే పెట్టుకోకూడదు, గోరువెచ్చగా వేడి చేసుకొని అయితే పెట్టుకోవాలి. కరివేపాకు, చిప్పి పడుకోండి, మెంతులు, ఇప్పుడైతే మంటని సిమ్లో అయితే పెట్టి బాగా అయితే కాంచుకోవాలి నూనెని. అట్లా కాంచుకుంటేనే ఆ రోస్మెరీ లీవ్స్, ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది ఆయిల్కి అయితే తగులుతుంది. ఈ రోస్మెరీ లీవ్స్ అయితే మా అత్త చెప్పింది, ఇట్లా ఇవి వేస్తే బాగా పెరుగుతుంది అని చెప్పింది. అందుకే మా అత్త రెసిపీ అయితే వాడుతున్నాను ఈరోజు. నేను కూడా ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను వీటిని. ఎలా ఉందో రిజల్ట్స్ నేను కూడా చెప్తాను మళ్ళీ. బాగా ఘాటుగా అయితే వస్తుంది స్మెల్. దాన్ని వేస్తే ఏం వచ్చి ఇదైతే లో ఫ్లేమ్లో అట్లనే బాగా అయితే మరిగించాలి. బాగా మరిగించిన తర్వాత కొంచెం సేపు చల్లారిచ్చిన తర్వాత మళ్ళీ అయితే జుట్టుకి అయితే అప్లై చేసుకోవాలి. అలా వీక్లీ థ్రైస్ పెట్టుకుంటే బాగా హెయిర్ అయితే బాగా పెరుగుతుంది. ఖచ్చితంగా ఇదైతే మీరు ఇంట్లో అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. ఇది మా ప్రశాంత్ అయితే చెప్పింది. నిజంగా హెయిర్ అయితే చాలా పొడుగ్గా పెరిగింది అండ్ హెయిర్ లాస్ కూడా అవడం లేదు. అందుకే నేను కూడా అయితే ట్రై చేస్తాను. ఆయిల్ బాగా కాంచుకున్న తర్వాత ఒక గ్లాస్ జార్లోకి అయితే వడగట్టుకోవాలి. ఆయిల్ కలర్ కూడా చేంజ్ అయింది కదా, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇదైతే ఇంట్లో అయితే ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని.